ప్రభుత్వ అవినీతి అక్రమాలతో విసిగిపోయిన ప్రజలు కాంగ్రెస్ ప్రజాప్రభుత్వాన్ని ఎన్నుకున్నారని అటవీ పర్యావరణ దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ అన్నారు. 9.5 సంవత్సరాల అహంకార పాలనకు చరమగీతం పాడి ఇందిరమ్మ రాజ్యం తెచ్చుకున్న తెలంగాణ ప్రజలు ప్రజాస్వామ్య స్ఫూర్తిని ప్రదర్శించారని తెలిపారు. తుక్కుగూడ కాంగ్రెస్ జనజాతర సభలో మంత్రి సురేఖ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో 100 రోజుల పాలనలోనే 5 గ్యారంటీలను విజయవంతంగా అమలు చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం పార్లమెంట్ ఎన్నికల తర్వాత మిగతా గ్యారంటీలను అమలు చేసి సంక్షేమ రాజ్యాన్ని స్థాపిస్తుందని మంత్రి సురేఖ స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ పాలనను కల్లారా చూస్తున్న బీఆర్ఎస్ బీజేపీ నాయకులు కాంగ్రెస్ పార్టీలోకి వరుస కడుతుంటే బీఆర్ఎస్ ఖాళీ అవుతుందన్న భయం, అసహనంతో కేసీఆర్, కేటీఆర్ నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని మంత్రి సురేఖ విమర్శించారు. మీడియాలో వస్తున్న ఫోన్ ట్యాపింగ్ వార్తలను ప్రస్తావిస్తే కేటీఆర్ భుజాలు తడుముకుంటూ లీగల్ నోటీసులు పంపాడని అన్నారు. నిన్నటి ప్రెస్ మీట్లో కుక్కల కొడుకులని తిట్టిన కేసీఆర్ మహిళలను తిట్టినట్లే కదా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ అలా తిట్టినందుకు ఆయనకు నోటీసులు ఇవ్వద్దా అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ అవినీతి అక్రమాలు, నియంతృత్వ పోకడలతో అధికారాన్ని పోగొట్టుకుంటే తాము ప్రజల విశ్వాసంతో గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశామని తెలిపారు. చవటలు, దద్దమ్మలు అయిన బీఆర్ఎస్ నాయకులు నోళ్లు దగ్గర పెట్టుకోవాలని మంత్రి సురేఖ హెచ్చరించారు. పార్లమెంట్ ఎన్నికల్లో కూడా మీకు ప్రజలు తగిన గుణపాఠం చెప్తారని తేల్చి చెప్పారు. కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు వీరోచితంగా పోరాడి కాంగ్రెస్ పార్టీకి ఘన విజయాన్ని అందించాలని పిలుపునిచ్చారు. మాట్లాడలేదు ఆయన గురించి. అయ్యా, న్యూస్ ఇట్లా వస్తా ఉన్నాయి, నువ్వు ఇట్లా చేసినావు, మరి హీరోయిన్లను బ్లాక్మెయిల్ చేసినావు అనేటువంటి ఒక మాట చెప్పినందుకు మరి నాకు నోటీస్ పంపిండు కేటీఆర్. ఇదే వేదిక మీద నుంచి అదే కేటీఆర్ని అడుగుతా ఉన్నాను. నిన్న మీ అయ్య ప్రెస్ మీట్ పెట్టినప్పుడు నువ్వు ఎడమ పక్క రెండో మనిషిగా కూర్చొని ఉన్నావు. నీ అయ్య ఎటువంటి మాటలు మాట్లాడిండో ఒక్కసారి నువ్వు నీ చెవులతో విన్నావా అని అడుగుతా ఉన్నా. కుక్కల కొడుకులారా అని తిడితే ఎవరు తిడతా ఉన్నావు కేసీఆర్ అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. తెలంగాణ మహిళలను తిడుతున్నావా? కొడుకులు అంటే, కుక్కల కొడుకులు అంటే ఆడవాళ్ళందరినీ కూడా కుక్కలు అని తిడుతున్నావా అని చెప్పి ఈ సందర్భంగా నేను అడుగుతా ఉన్నాను. అటువంటి చెప్పనలవిగా అనేటువంటి బూతులు తిట్టి ఈరోజు నీ అయ్య నీ పక్కనున్నాడు, మరి ఆయన మీద ఏం కేసు పెట్టాలి అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. ఆయనను బహిరంగంగా ఉరి తీసినా కూడా ఆయన మాట్లాడిన మాటలకు క్షమాపణ లేదు అని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. కాబట్టి ఇక్కడ ఉన్న సోదరులందరికీ ఒక్కటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. నేనేం మాట్లాడకుండానే నాకు నోటీస్ ఇచ్చింది. కేసీఆర్ మాట్లాడిన మాటలకు మీరెంతమంది నోటీస్ పంపగలుగుతారో అంతమంది కూడా నోటీస్ పంపాలని చెప్పి సందర్భంగా ఆదేశిస్తా ఉన్నాను. కోసం కృషి చేసి 15 ఎంపీ స్థానాలను గెలిపించి సోనియా గాంధీ గారికి, రాహుల్ గాంధీ గారికి, ప్రియాంక గాంధీ గారికి బహుమతిగా ఇవ్వాలని కోరుకుంటూ మీ అందరికీ నమస్కారం తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై కాంగ్రెస్.